హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ రోజు నుండి అయితే రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ రుణాలు ఎంత ఇవ్వబోతున్నారు, అలాగే ఈ రుణాలు మీరు పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తుంటాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అనేది ఇచ్చారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఇక్కడ అనకాపల్లి ఎలిప్ ప్రాజెక్టుతో 10,000 మందికి ఉపాధి అయితే లభిస్తుందని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించడంతో పాటుగా యూనిట్లు మనకు ఏర్పాట్లో 45% వరకు రాయితీ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక్కడ శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14,000 కోట్ల రూపాయల రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తున్నట్లు ఆయన అయితే ప్రకటించారు. అదేవిధంగా ఇంటి వద్ద ఖాళీ సమయంలో పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రారంభించినట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలో మనకు ఏలిప్ నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ సదస్సు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి చంద్రబాబు మాట్లాడుతూ 50% మంది మహిళలు పనిచేస్తేనే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసమే ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త నినాదం తీసుకుంటున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్ఫర్మేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అనుసంధానంగా 5 రీజనల్ హబ్లు ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచనలో ఇది పక్కన పెడితే మనకు 31 ఎకరాలతో పాటు చేస్తున్నటువంటి ఏలిప్ మహిళల పారిశ్రామిక పార్కు ద్వారా 200 యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పేసి కూడా తెలిపారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు మహిళా దినోత్సవం కాబట్టి మనకేంటంటే డ్వాక్రా మహిళలకు మనకు ఒక్కొక్క గ్రూపుకు సంబంధించి 10 లక్షలు, అంటే ఒక గ్రూప్లో 10 లేదా 11 మంది ఉంటారు కాబట్టి మనకేంటంటే ఒక్కొక్క మహిళకు ₹1,00,000 వరకు అయితే రుణాలు అయితే అందబోతున్నాయండి. అయితే ఈ రుణాలు అనేది మీ పిల్లల చదువులకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఇతర వాటికి కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో తక్కువ వడ్డీతో మనకైతే రుణాలు అయితే ఇస్తున్నారు. అలాగే మనకేంటంటే డ్వాక్రా మహిళలు ఇంటి వద్ద ఖాళీ ఉన్నప్పుడు సో వాళ్ళు పనిచేసే విధంగా కూడా అయితే వర్క్ ఫ్రమ్ జాబులు కూడా అయితే కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు మనకు ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టార్ట్ అయిన తర్వాత మీకు రుణాలు అనేది రేపటి నుండి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ రుణాలు పొందాలంటే తప్పనిసరిగా మీ లీడర్లతో పాటు వెళ్ళి బ్యాంకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కన్సల్ట్ అయ్యి సో మీరు ఈ రుణాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ రుణాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.